అంతరిక్ష ప్రయోగాలు పెరుగుతున్న కొద్దీ నింగిలో ఉపగ్రహ శకలాల సంఖ్య ఎక్కువ అవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో పేరుకుపోతున్న వ్యర్థాలు తొలగించడంతో పాటు ఉపగ్రహాల పని పూర్తయిన వెంటనే వాటిని తిరిగి భూమి మీదకు తీసుకొచ్చేందుకు నడుం బిగించారా 5. తారామండల్ అనే కంపెనీ స్థాపించి అనతి కాలంలోనే గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డుతో పాటు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు అందుకుని ఔరా అనిపిస్తున్నారు. ప్రస్తుత సమాజంలో ఎదుర్కొంటోన్న అనేక సమస్యలకు పరిష్కారం చూపేందుకు నేటితరం ముందుకొస్తోంది. ఈ 5 బృందం కాస్త ముందడుగేసింది. అంతరిక్షంలో మిగిలిపోయిన వ్యర్థాలను తొలగించేందుకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం కేంద్రంగా పరిశోధనలు చేస్తున్నారీ బృంద సభ్యులు. వీరంతా ఆంధ్ర యూనివర్సిటీలో వివిధ విభాగాల్లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. చదువుకునే సమయంలోనే స్పేస్, రాకెట్స్ వంటి అంశాలపై పట్టు సాధించారు. అధ్యాపకుల సహకారంతో పలు అంశాలపై పరిశోధన చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే వీరందరికీ తట్టిన ఆలోచనే అంతరిక్షంలో ఉండిపోయిన ఉపగ్రహ వ్యర్థాలు తొలగించడం. అంతరిక్షంలో పేరుకుపోయిన వ్యర్థాలు తొలగించడమే లక్ష్యంగా తారామండల్ అనే సంస్థ ఏర్పాటు చేశారు. ఉపగ్రహాల పని పూర్తయినప్పటికీ కక్షలో అనవసరంగా ఉండిపోయిన వాటిని తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు ఈ యువ బృందం. అందుకు గాను బెస్ట్ ఎమర్జింగ్ స్టార్టప్ ఆఫ్ ద ఇయర్ 2023 గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డుతో పాటు అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. తారామండల్ ఫోర్బ్స్ ఇండియా జాబితాలో చోటు దక్కించుకోవడం చాలా ఆనందంగా ఉందంటున్నాడు సంస్థ ప్రతినిధి వినీల్ జెట్సన్. స్పేస్ లో భవిష్యత్తుకు ఉపయోగపడే ప్రయోగాలు రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించాడు. మేక్ ఇన్ వైజాగ్ ఫర్ ది వరల్డ్ అనేలా తమ స్టార్టప్ ఉంటుందన్నాడు. డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ లో ఉన్న కో-ఫౌండర్లు అందరూ కూడా చాలా అడ్వాన్స్ ఎక్స్పర్టీస్ ఉన్న వ్యక్తులందరూ కలిసి ఒక టీమ్ గా ఫామ్ అయ్యి మేము తారామండల్ అనే కంపెనీని స్టార్ట్ చేయడం జరిగిందండి. ఎర్త్ కి దగ్గరగా ఉన్న ఆర్బిట్ పేరు లియో ఆర్బిట్ అండి. ఆ లో ఎర్త్ ఆర్బిట్ లో ఆల్రెడీ చాలా ట్రాఫిక్ పెరిగిపోయిందండి. ప్రస్తుతానికి శాటిలైట్ పంపించాలన్నా లాంచ్ వెహికల్ కి లేకపోతే లాంచ్ ప్రొవైడర్ కి స్పేస్ కూడా దొరకట్లేదు. ఎప్పుడు లాంచ్ చేయాలో తెలియట్లేదు. కానీ వచ్చే 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో ఈ సంఖ్య అట్లీస్ట్ 1,00,000కు పైగా శాటిలైట్ ని పంపించే విధంగా ప్రైవేట్ కంపెనీస్ కానీ డిఫరెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ కానీ చాలా మంది ప్రయత్నిస్తారండి. లైఫ్ టైమే పెంచకుండా రీయూజబుల్ కూడా చేయాలన్న ఒక ఉద్దేశంతో మేము దాని మీద వర్క్ చేస్తున్నాం. సో లాస్ట్ ఇయర్ మాకు 2023లో కూడా బెస్ట్ ఎమర్జింగ్ స్టార్ట్అప్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డు కూడా వచ్చిందండి. అలాగా గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డు కూడా వచ్చింది. ఫోర్బ్స్ వాళ్ళు కూడా చాలా ఒక స్క్రూటినీ చేసి ఆల్మోస్ట్ ఒక 6 నెలల స్క్రూటినీ చేసి మా గ్లోబల్ బిజినెస్ పొటెన్షియల్ కూడా వాళ్ళకి గుర్తించి ఈ జాబితాలో మమ్మల్ని చేర్చుకున్నారండి. ప్రస్తుతం అంతరిక్షంలో మిగిలిపోయిన శకలాల తొలగింపు కోసం నిరంతరం పనిచేస్తున్నామని సంస్థ సభ్యుడు నీలకంఠేశ్వర్ రెడ్డి తెలిపారు. అక్కడ నెలకొన్న సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నామన్నాడు. స్పేస్ టెక్ రంగంలో తారామండల్ తనదైన ముద్ర వేసుకుందన్నాడు.
ఈ డిఫెన్స్ సంబంధించిన ప్రాజెక్ట్స్ దాని టెక్నాలజీస్ మీద పనిచేస్తూ 12 years గా సుమారుగా ఒక 6-7 ప్రాజెక్టులు పనిచేసి ఇన్ఫర్మేషన్ తోని ఆ నాలెడ్జ్ తోని ఈ సిస్టమ్స్ డెవలప్ చేయడానికి మాకు ఎక్స్పోజర్ వచ్చిందనమాట అక్కడ నేర్చుకున్న దాంట్లో. శాటిలైట్ కంట్రోల్కి శాటిలైట్ కి చాలా క్రిటికల్ పార్ట్ సార్ మనం డెవలప్ చేసేది. ఇప్పుడు కంట్రోల్ చేయడమే కాకుండా శాటిలైట్ని వెనక్కి తీసుకొచ్చేసి స్పేస్ జంక్ని తగ్గించడానికి కూడా ఉపయోగపడే టెక్నాలజీ ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ మనం డెవలప్ చేస్తున్నాం సార్. ఒకసారి శాటిలైట్ వెళ్ళిన తర్వాత దాని ఎండ్యూరెన్స్ వచ్చేసి 30 days నుంచి 1 year వరకు లోపలనే ఉంటుంది డిపెండింగ్ ఆన్ సైజ్ ఆఫ్ శాటిలైట్. వన్స్ దాని లైఫ్ అయిపోయిన తర్వాత చెత్త కిందే స్పేస్లో తిరుగుతోంది. దాన్ని వెనక్కి తీసుకొచ్చే మార్గాన్ని మనం డెవలప్ చేస్తున్నాం. శాటిలైట్ పంపించిన వెంటనే ఆర్బిట్లో స్టేబుల్గా నిలవడానికి ఇమీడియట్గా స్టెబిలైజేషన్ యూనిట్స్ అవసరం. అండ్ శాటిలైట్ కంట్రోల్ కూడా చాలా క్రిటికల్ పార్ట్ అనమాట. ఆ పార్ట్స్ కూడా ఫెయిల్యూర్ రేట్స్ని తగ్గించడానికి మనం డెవలప్ చేస్తున్నాం సార్. ఇక్కడ తారామండల్ అంకుర సంస్థ శాటిలైట్ బేస్డ్ సర్వీస్ డెవలప్మెంట్స్ పై పనిచేస్తుందని చెబుతున్నారు ఈ యువ నిపుణులు. స్పేస్ లో ఉపగ్రహాలు ఎలా పనిచేస్తాయనే వాటిపై ఎక్కువగా పరిశోధనలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే 45 దేశాలకు చెందిన 30,000 అంకుర సంస్థలతో పోటీపడి ఇండియా డి గ్లోబలిస్ట్ జాబితాలో ఏపీ నుంచి తారామండల్ టెక్నాలజీస్ చోటు దక్కించుకుందని చెబుతున్నారు. Taramandal basically work on the space related technologies, and it can be reusable and it can be indigenous. So most of our products which are completely indigenous, and based on the applications also we are customizing that one as per the client requirement. These are very expensive technologies. First thing, almost all subsystems in satellite technology which are completely depend upon the precise governing. ప్రజెంట్ అయితే మేము 1 year CubeSat చేస్తున్నాం. ఫ్యూచర్లో లాంచ్ చేయబోయే శాటిలైట్. అండ్ ఇది డిజైన్ చేసిన తర్వాత దీన్ని మనం అనాలిసిస్ చేయాలి. సో ఆ మెటీరియల్ మనం అడాప్ట్ చేసిన తర్వాత మెటీరియల్ ప్రాపర్టీస్ మనం ఇచ్చాక దీని యొక్క స్ట్రక్చరల్ అనాలిసిస్ కూడా మనం చేస్తాం. పార్ట్స్ అన్ని ఇండివిజువల్గా డిజైన్ చేసి దాన్ని మళ్ళీ అసెంబుల్ చేస్తాం. దీన్ని డిజైన్ చేసిన తర్వాత అనాలిసిస్ చేయాలండి. ఆ స్టాండర్డ్కి రీచ్ అవ్వకపోతే అలోయింగ్ కూడా చేస్తాం. సమ్ హై గ్రేడ్ మెటీరియల్స్ ఇంకా మనం అలోయిస్ అండ్ కాంపోజిషన్స్ కూడా యూజ్ చేసి సో మనం మెటీరియల్స్ ప్రపోజ్ చేస్తాం. అందరిలా ఆలోచించకుండా ఒకడుగు ముందుకేసి అంతరిక్షంపైనే పరిశోధనలు ప్రారంభించారు వీరంతా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి ప్రోత్సాహం అందిస్తే మరిన్ని పరిశోధనలు చేసి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.